ఒక పర్వతం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. చుట్టూ తుఫాన్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కాని ఆ పర్వతం కదలడం లేదు. భూకంపాలు వస్తున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. కాని ఆ పర్వతం వంగడం లేదు. అది మీరే. ఈ ప్రపంచం మీకు ఎన్ని సవాళ్లు విసిరినా మీరు విరిగిపోలేదు. ఎంత నొప్పి వచ్చినా మీరు ఆగిపోలేదు. ఎంత అన్యాయం జరిగినా మీరు వదిలిపెట్టలేదు. మీరు మళ్ళీ లేచారు, మళ్ళీ నడిచారు, మళ్ళీ పోరాడారు. ఆ పట్టుదల మీ శాపం కాదు, ఆ పట్టుదలే మీ గొప్పతనం. కాని ఒక విషయం చెప్పాలి. ఆ పర్వతం ఒంటరిగా నిలబడి అలసిపోయింది కదా. ఆ అలసట మీకు తెలుసు కదా. ఆ ఒంటరితనం మీకు పరిచయమే కదా. ఆగండి. ఇప్పుడు ఆకాశంలో శని, మీ అధిపతి, ఒక అపూర్వమైన స్థానంలో నిలబడ్డాడు. ఆ శని మహారాజు ఇప్పుడు మీ వైపు తిరిగాడు. మీ సంవత్సరాల కష్టానికి, మీ మౌన పోరాటానికి, మీ అశ్రుమిళిత శ్రమకు ఒక పెద్ద బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బహుమానం మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఈ వీడియో చివరి వరకు వినండి. మీ విజయం ఇప్పుడు మీ ముందే నిలబడి ఉంది. మకర రాశివారు చాలా ప్రత్యేకమైనవారు. మీరు భూతత్వం గలవారు. వృషభ రాశి భూమి లాంటిది, సుకోమలంగా, సౌందర్యంగా ఉంటుంది. కన్యా రాశి భూమి లాంటిది, సూక్ష్మంగా, పరిశుభ్రంగా ఉంటుంది. కాని మీరు కొండలాంటి భూమి, గట్టిగా, స్థిరంగా, శాశ్వతంగా ఉంటారు. మీరు ఒక సంస్థకు వెన్నెముక. మీరు కుటుంబానికి ఆధారం. మీరు స్నేహితులకు రాయి వంటివారు. అందరూ మీపై ఆధారపడతారు. మీరు ఎవరిపై ఆధారపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ కాలంలో వస్తుంది. ఇప్పుడు శని, గురువు, మంగళుడు ఒకే సమయంలో మీ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఇది 100 సంవత్సరాలకు పైగా రాని ఒక శుభగ్రహ కూటమి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ మనసు శాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో తలచుకోండి. ఆ పేరును క్రింద కామెంట్లో రాయండి. ఆ ఒక్క పని మీ జీవితంలో ఒక గొప్ప శక్తిని ఆహ్వానిస్తుంది. మకర రాశి వారికి ఒక నిజమైన మాట చెప్పాలి. మీరు చాలా కష్టపడతారు, కాని మీకు తగినంత గుర్తింపు రావడం లేదు. మీరు చాలా బాధ్యతగా ఉంటారు, కాని అందరూ మిమ్మల్ని తీసుకుంటున్నారు. మీరు మీ కోసం కాదు, అందరి కోసం జీవిస్తున్నారు. ఆ నిస్వార్థత మీ గొప్పతనం. కాని ఈ కాలంలో ఒక్కసారి మీకోసం కూడా ఆలోచించండి. మీ కోరికలు కూడా ముఖ్యమైనవి. మీ స్వప్నాలు కూడా నిజమయ్యే హక్కు ఉంది. ఆ హక్కు ఇప్పుడు వినియోగించుకోండి. అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముతల్ కట్టం. మీ వృత్తి జీవితంలో ఒక నాటకీయమైన మలుపు వస్తోంది. మీరు చాలా కాలంగా పైకి రావడానికి పోరాడుతున్నారు కదా. ఒక పదోన్నతి కోసం, ఒక పెద్ద అవకాశం కోసం వేచి చూస్తున్నారు కదా. శని మహారాజు ఇప్పుడు మీ 10వ భావంపై తన శుభ దృష్టి వేస్తున్నారు. మీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మీ చేతికి వస్తోంది. మీ పేరు ఒక ముఖ్యమైన నిర్ణయంలో వినిపించబోతోంది. మీ శ్రమ ఇప్పుడు బంగారంగా మారుతోంది. ఇరండాం కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించిన ఒక అద్భుత వార్త. మకర రాశి వారికి సంపద మెల్లగా వస్తుంది, కాని శాశ్వతంగా నిలుస్తుంది. ఇప్పుడు ఆ సంపద వేగంగా వస్తోంది. ఒక పాత పెట్టుబడి నుండి, ఒక పాత కష్టం నుండి ఒక పెద్ద ధన లాభం వస్తుంది. గురు మహారాజు మీ 2వ మరియు 11వ భావంపై తన కరుణా దృష్టి వేస్తున్నారు. మీ ఆర్థిక స్థితి ఈ కాలంలో నాటకీయంగా మెరుగవుతుంది. మూన్రాం కట్టం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అపూర్వ శక్తి మీ రాశిపై ప్రకాశిస్తోంది. ఈ శక్తి మీ జీవితంలో ఒక శాశ్వతమైన మార్పు తీసుకొస్తుంది. మీరు ఎంతో కాలంగా సాధించాలని కోరుకున్న ఒక పెద్ద లక్ష్యం ఇప్పుడు మీ చేతికి అందుతోంది. ఆ అవకాశానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వృత్తి గురించి వివరంగా మాట్లాడదాం. మకర రాశివారు ఏ రంగంలో పనిచేసినా, మీ క్రమశిక్షణ, మీ పట్టుదల, మీ దీర్ఘకాలిక దృష్టి మీకు ఒక పెద్ద బలం. ప్రభుత్వ సేవ, వ్యాపారం, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, రాజకీయాలు, నిర్వహణ, ఈ రంగాల్లో ఉన్న మకర రాశివారికి ఇది స్వర్ణకాలం. మీ అనుభవం, మీ పరిణతి ఈ కాలంలో మీకు ఒక పెద్ద నాయకత్వ స్థానం తీసుకొస్తున్నాయి. అది మీకు తగిన స్థానమే. వ్యాపారం చేసే మకర రాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మీ వ్యాపారంలో ఒక కొత్త విస్తరణ సమయం వచ్చింది.
మీరు చాలా కాలంగా ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు కదా? ఆ నిర్ణయం ఇప్పుడు తీసుకోండి. శని మహారాజు మీ వెనుక నిలబడ్డారు. మీ వ్యాపారం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మీకు వస్తుంది. ఆర్థిక విషయంలో వివరంగా మాట్లాడదాం. మకర రాశి వారికి ఒక జాగ్రత్త చెప్పాలి. మీరు సహజంగా పొదుపరులు. మీకు డబ్బు విలువ తెలుసు. కాని ఈ కాలంలో ఒక అనవసరమైన ఖర్చు మీకు పెద్ద నష్టం చేయవచ్చు. ఒక వేగంగా సంపాదించే పథకం మీ వైపు వస్తుంది. అందులో పడకండి. మీ శని మహారాజు మీకు నేర్పిన సూత్రం గుర్తుంచుకోండి. నెమ్మదిగా, స్థిరంగా, నిర్మాణంగా సంపాదించడమే శాశ్వతమైన సంపద. ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడదాం. మకర రాశివారు ప్రేమలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు సులభంగా నమ్మరు. సులభంగా తెరుచుకోరు. ఎందుకంటే మీకు బాధ్యత తెలుసు. ఒక సంబంధాన్ని మీరు తీవ్రంగా తీసుకుంటారు. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఈ కాలంలో ఒక మనిషి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ మనిషి మీ పట్టుదలను అర్థం చేసుకుంటారు. మీ మౌన శ్రమను గుర్తిస్తారు. మీకు తగిన స్థిరత్వం ఇస్తారు. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు మీ భాగస్వామికి మీ మనసు చాలా తక్కువగా చెప్తున్నారు. మీ బాధలు, మీ అలసటలు వారికి తెలియడం లేదు. ఈ కాలంలో ఒక నిజమైన సంభాషణ చేయండి. మీ హృదయం తెరవండి. మీ భాగస్వామి మీకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. వివాహ విషయంలో మాట్లాడదాం. పెళ్లి కాని మకర రాశి వారికి ఈ కాలంలో ఒక అనుకూలమైన సంబంధం వస్తుంది. ఆ వ్యక్తి మీ క్రమశిక్షణను అభినందిస్తారు. మీ పట్టుదలను ప్రేమిస్తారు. మీతో కలిసి ఒక స్థిరమైన జీవితం నిర్మించాలని కోరుకుంటారు. పెళ్లైన వారికి మీ వివాహ జీవితంలో ఒక కొత్త సంతోషం వస్తోంది. ఒక సంయుక్త లక్ష్యం మీ దాంపత్య జీవితాన్ని మరింత దృఢంగా చేస్తుంది. కుటుంబ విషయాల గురించి ఒక ముఖ్యమైన మాట ఉంది. మకర రాశి వారికి ఈ కాలంలో మీ కుటుంబంలో మీ పెద్దల ఆశీర్వాదం ఒక పెద్ద శక్తిగా పనిచేస్తుంది. మీ తల్లిదండ్రులు, మీ పెద్దవారు, వారికి సేవ చేయండి. వారి పాదాలకు నమస్కరించండి. ఆ ఒక్క పని మీ జీవితంలో శని మహారాజు శుభఫలాలను రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన జాగ్రత్త చెప్పాలి. మకర రాశివారికి మోకాళ్ళు, ఎముకలు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మీరు చాలా కష్టపడతారు కాని విశ్రాంతి తీసుకోరు. మీ శరీరం కూడా ఒక పర్వతమే. కాని పర్వతానికి కూడా కొన్నిసార్లు విశ్రాంతి కావాలి. సరైన నిద్ర తీసుకోండి. సరైన ఆహారం తీసుకోండి. మీ శరీరం మీ అతి విలువైన ఆస్తి. విద్యార్థులైన మకర రాశి వారికి ఒక శుభవార్త ఉంది. ఈ కాలంలో మీ క్రమశిక్షణ, మీ కఠోర పరిశ్రమ మీకు ఒక పెద్ద విజయాన్ని తీసుకొస్తున్నాయి. ఒక కఠినమైన పరీక్షలో మీరు అత్యుత్తమ ఫలితం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో, పోటీ పరీక్షలో మీ పేరు వినిపిస్తుంది. మీ గురువు మీ శ్రమను గమనించి మీకు ఒక ప్రత్యేక సిఫారసు ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు చెప్పాలి. మకర రాశివారికి ఈ కాలంలో ఒక వ్యక్తి మీ క్రమశిక్షణను, మీ నిజాయితీని తన స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు బాధ్యతగా ఉంటారని తెలిసి పని నెట్టివేస్తున్నాడు. మీరు నిరాకరించలేరని తెలిసి ఆధారపడుతున్నాడు. ఈ కాలంలో మీ కాదు చెప్పే శక్తిని ఉపయోగించండి. మీ సమయం మీకే ముఖ్యం. మీ శక్తి మీ లక్ష్యానికే ఉపయోగించండి. పరిహారాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మకర రాశికి అధిపతి శని మహారాజు. శని సంతుష్టపరచడానికి ప్రతి శనివారం శని దేవాలయానికి వెళ్ళండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు శనికి సమర్పించండి. శని స్తోత్రం పయించండి. పేద వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయండి. ఇనుప వస్తువులు దానం చేయండి. ఈ పరిహారాలు మీ జీవితంలో శని శక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం వేగంగా వస్తుంది. మీ ఆరోగ్యం, వృత్తి, సంపద అన్నీ మెరుగవుతాయి. ఇప్పుడు ఒక చివరి విషయం చెప్పాలి. మకర రాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఒక పర్వతం. పర్వతాన్ని ఎవరూ కదిలించలేరు. పర్వతం ఎప్పటికీ వంగదు. పర్వతం మీద నిలబడినప్పుడే ప్రపంచం అంతా కనిపిస్తుంది. మీ సంవత్సరాల కష్టం మీకు ఆ పర్వత శిఖరానికి చేర్చబోతోంది. ఆ శిఖరం నుండి మీరు చూసే దృశ్యం మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. మీ దేవుడు మీతో ఉన్నారు. మీ విజయం నిశ్చయం.
అడుత్త 7 నాళ్లు మీకు ఒక చారిత్రాత్మక కాలం. అడుత్త 14 నాళ్లు మీకు ఒక శని శక్తి ఆశీర్వాద కాలం. ఈ కాలంలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. మీ స్వప్నాలు నిజమవుతాయి. మీ ఆశలు ఫలవంతమవుతాయి. మీరు కోరుకున్న స్థిరమైన, గౌరవమైన జీవితం మీకు వస్తుంది. ఎందుకంటే మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు. మీ దారి ఆయన తున్నాడు. మీరు ఆ దారిలో నమ్మకంగా నడవండి. మకర రాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబంలో శాంతి నెలకొనాలని, మీ కష్టానికి తగిన గుర్తింపు రావాలని, మీ ఇష్టదేవత మీకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆప్తులకు పంచండి. తదుపరి వీడియో మరింత అద్భుతంగా, మరింత నాటకీయంగా ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నమస్కారం.